ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలో ఆర్డర్లో చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సపరేట్ సెక్షన్ కింద విడగొట్టేద్దాం, ఎందుకంటే రాజేసారిని పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసరికి మనం అందరం ఏ మూవీకి వెళ్ళాలో ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నారీ నారీ నడుమురాలకి అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది ఫుల్ ఫన్నీగా ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పక్కా వెళ్ళొచ్చు, ఎక్కడ కామెడీ తగ్గకుండా ఉంటుంది. నరేష్ గారు అయితే ఎర్ర కొట్టేశారని చెప్పొచ్చు. ఇదైతే ఫస్ట్ చేస్తాను. సెకండ్ వచ్చేసరికి నేను అనగనగా ఒక రోజు చేస్తాను, ఎందుకంటే అది కూడా ఎక్కడ తక్కువ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఒక లాస్ట్ 30 minutes ఉన్నంత వరకు ఫుల్ ఫన్నీగా వెళ్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ 30 minutes కూడా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. అనగనగా ఒక రోజు అనేది నేను సెకండ్ ఇస్తాను. థర్డ్ వచ్చేసరికి మనశంకర్ వరప్రసాద్ గారు చిరు గారి స్టైల్ కోసం అన్నా, లేదంటే వెంకీ సార్ అండ్ చిరు సార్ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కోసం అన్నా మనం పక్క వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ అయితే గ్యారంటీ కాదు, వెళ్ళాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఫోర్త్ వచ్చేసరికి భక్త మహేశ్వరులకు విజ్ఞప్తి అదైతే చెప్తాను, ఎందుకంటే ఓకే మూవీ అంతా అయితే ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ఫ్లాస్ ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసరికి రవణ ఫ్యాన్స్ ఉంటే పక్క వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసరికి 5 ప్రిఫర్ చేస్తే బెటర్. తర్వాత ఇది ఇప్పుడు సపరేట్ సెక్షన్ అన్నాను కదా, ఇప్పుడు రాజ్యసభ పోతుంది. రాజ్యసభ ఏంటంటే మీరు ఒక కొత్త వరల్డ్ని చూడాలి, వింటేజ్ ప్రభాస్ని చూడాలనుకుంటే మాత్రం పక్కా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అయితే ఆ 4 ప్రిఫర్ చేయండి. ఇదైతే ఓవరాల్ సంక్రాంతి మూవీస్ రివ్యూస్ వచ్చేసరికి అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.